నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని తిప్పలత్త మిగ జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు కోసంబిలో ఉన్నప్పుడు అక్కడ ఉండే బదిరికారామంలో నివాసం చేస్తున్నప్పుడు శిక్షాకామిగా అంటే శ్రామణీయుడుగా ఉన్న రాహుల తేరుడి గురించి చెప్పింది. రాహులుడు ఎవరంటే బోధిసత్వుడుగా ఉన్నప్పుడు సిద్ధార్థుడి కొడుకు, అంటే బుద్ధుడి కొడుకు అని చెప్పవచ్చు. అతన్ని కూడా 7 సంవత్సరాల వయసులో శ్రామణీయుడిగా బుద్ధుడు చేస్తాడు. భిక్షువు అవ్వాలంటే కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి. అంతకన్నా తక్కువ వయసు ఉంటే వాళ్ళకి శ్రామణీయుడుగా ఉంచుతారు. అంటే కనీసం 7 సంవత్సరాల నుంచి శ్రామణీయుడుగా ఉంచవచ్చు. అంతకు ముందు కూడా ఉంచవచ్చు, బట్ అట్లీస్ట్ 7 సంవత్సరాలు ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. కాబట్టి కనీసం 7 సంవత్సరాల వయసు అనేది ఒక శ్రామణీయుడికి ఉండాలి. శ్రామణీయుడు అంటే ఇంకా శిక్షణలో ఉన్నవాడు అని అర్థం. నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకుంటున్నవాడు, శిక్షాగామిగా ఉన్నవాడు అని అర్థం. ఈ రాహులుడు కూడా 7 సంవత్సరాల వయసు నుంచి భిక్షువులతో పాటు నివసిస్తూ ఉండేవాడు. రాహులుడిలో సాధారణంగానే సహనగుణం చాలా ఎక్కువ. అంటే ఎవరైనా ఏదైనా అన్నా, నిందించినా ఎవరిని ఏమీ అనేవాడు కాదు. ఎవరు ఏది చెప్పినా కానీ దాన్ని సంతోషంగా స్వీకరించేవాడు. ఒకప్పుడు బుద్ధ భగవానుడు ఆలవి నగరంలోని అగ్గాలవ చైత్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఎందరో ఉపాసకులు, ఉపాసికలు, భిక్షువులు, భిక్షునీలు ఆయన చెప్పే ధర్మబోధ వినడానికి వెళ్ళేవారు. ఈ ధర్మశ్రవణం పగటి వేళ జరిగేది. నెమ్మదిగా ఉపాసకులు, భిక్షునీలు వెళ్ళడం తగ్గించారు. ఉపాసకులు, భిక్షువులు మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళు. దీంతో ధర్మశ్రవణ కార్యక్రమం పగటి వేళ నుండి రాత్రి వేళకి మారింది. ఈ ధర్మశ్రవణం అనంతరం స్థవిరులైన అంటే సీనియర్ భిక్షువులు తమ తమ నివాస స్థానాలకు పోయేవారు. యువకులైన ఈ శ్రామణీయులు ఉపాసకులతో పాటు సమావేశశాలకు పోయి పడుకునేవాళ్ళు. వారు నిద్రపోయాక కొంతసేపటికి కొందరు గురుక శబ్దం పెడుతూ ఉండేవాళ్ళు. కొందరు పళ్ళు గట్టిగా కొరికేవారు. కొంతసేపు నిద్రపోయిన తర్వాత లేచిన కొందరు ఇటువంటి అక్కడ జరుగుతున్న విషయాలను చూసి ఈ విషయాన్ని భగవానుడికి విన్నవించుకున్నారు. అప్పటి నుండి భగవానుడు ఒక శిక్షా నియమాన్ని విధిస్తాడు. ఇక నుండి అనుపసంపన్నులతో కలిసి నిద్రించే భిక్షువుకి పాశ్చితీయ దోషము. అంటే అనుపసంపన్న అంటే ఉపసంపన్నుడు కాడు. ఉపసంపన్న అని ఎవరిని అంటారంటే భిక్షువుని ఉపసంపద పొందిన వ్యక్తి అని అర్థం అన్నమాట. అనుపసంపన్న అనేది గృహస్థుడిని అనుపసంపన్న అని పిలుస్తారు. ఇంకా శ్రామణీయుడు కూడా అనుపసంపన్నుడు కిందికే వస్తాడు. ఈవెన్ భిక్షు సంఘంలో ఉన్న, అంటే వాళ్ళు నివసించే చోట ఈ శ్రామణీయుడు ఉన్నా ఇంకా అతడు అనుపసంపన్నుడి కిందికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ నియమం అనేది అప్పుడు విధించడం జరిగింది. అంటే ఇక్కడ నుండి భిక్షువు ఎవరు అంటే అనుపసంపన్నుడితోటి కలిసి నిద్రించకూడదు. అంటే ఒకే గదిలో ఒకవేళ అలా నిద్రిస్తే కనుక పాశ్చితీయ దోషి అవుతాడు అని ధర్మబోధ చేసి కోసంబికి బయలుదేరాడు భగవానుడు. అప్పుడు భిక్షువులు రాహులుడితో ఇలా అనేవాళ్ళు. ఆవుసో అంటే భిక్షువులు తమ కన్నా చిన్నవారిని ఆవుసో అని పిలిచేవారు. ఆవుసో అంటే మిత్రమా అని అర్థం. ఆవుసో రాహుల భగవానుడు శిక్షా నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఇక నీవు నీ నివాస స్థానాన్ని చూసుకో అని చెప్పారు. అంటే
హ్మ్. భిక్షువు ఈ అనుపసంపన్నులతోటి నిద్రించకూడదనే శిక్షా నియమం వచ్చింది కాబట్టి, అతడు ఇంకా ఏ భిక్షువుతో పాటు రాత్రిపూట ఒకే గదిలో నివసించడానికి లేదు. ఈవెన్ గురువైనా కానీ. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, "నువ్వు మాతో పాటు నిద్రించడం వీలు పడదు. నీ కోసం సపరేట్‌గా నివాస స్థానాన్ని పడుకోవడానికి" అని చెప్తారు. వారు ఇంతకుముందు రాహులుడు తమ నివాస స్థానాలకు వచ్చినప్పుడు బుద్ధ భగవానుడు అంటే గౌరవం చేత, రాహులుడు చిన్నవాడు కావడం చేత కాస్త ఎక్కువ ఆదరం చూపేవారు. రాహులుడు పడుకోవడానికి ఒక చిన్న మంచం, తల కింద పెట్టుకోవడానికి కొన్ని చీవరాలు ఇచ్చేవారు. ఆనాడు శిక్షా నియమం వలన భయంతో తమ నివాస స్థానంలో చోటు ఇవ్వలేదు. అప్పుడు రాహులుడు నా తండ్రి దశబలుడు అని కానీ, అంటే బుద్ధుడు అని కానీ, సారిపుత్రుడు అంటే ధమ్మ సేనాధిపతి అయిన సారిపుత్రుడు నా ఉపాధ్యాయుడు అని కానీ, అంటే సారిపుత్రుడు రాహులుడికి టీచర్గా ఉండేవాళ్ళు. ఇంకా మహామొగ్గలాన బంతే కూడా నా ఆచార్యుడని కానీ, భిక్షువు ఆనందుడు తన చిన్నాన్న అని కానీ ఆలోచించలేదు. వీళ్ళంతా కూడా అగ్రశ్రావకులు కాబట్టి వీళ్ళంతా నా వాళ్ళు అని కూడా ఆలోచించలేదు. అలా ఆలోచించి వారెవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. గొప్ప భవనంలోనికి ప్రవేశించినట్లుగా బుద్ధుని శౌచాగారం అంటే బాత్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. అంటే ఎక్కడ పడుకోవడానికి చోటు దొరకకపోయేసరికి బుద్ధుడు ఉపయోగించే ఆ మరుగుదొడ్డిలో వెళ్ళి పడుకొని ఉంటాడు. అంటే అప్పట్లో బుద్ధుడు ఉపయోగించే మరుగుదొడ్డి అయినా కానీ దాన్ని మంచి పూలతోటి అలంకరించే వాళ్ళు అనమాట. సో ఎక్కడ చోటు దొరకకపోయేసరికి ఆ రోజుకి అక్కడ పడుకొని ఉంటాడు. ఇంకా బుద్ధుని శౌచాగారం తలుపులు పూర్తిగా మూసి ఉంటాయి. నేల మీద సుగంధం చల్లుతారు. గోడలకి సువాసనలు వెదజల్లే పూలమాలలు వేలాడదీసి ఉంటాయి. రాత్రంతా కూడా అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయని రాహులుడు అక్కడికి వెళ్ళలేదు. భిక్షువులు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పడం వల్ల వారి మీద గౌరవంతోనూ శిక్షణను కోరుకున్నవాడు కావడం వలన అక్కడికి వెళ్ళాడు. రాహులుడు ఆ శౌచాగారానికి రావడం చూసి అతన్ని పరీక్షిద్దామని శౌచాగారంలో ఉన్న చీపురు బుట్టలను బయటకు పడేశారు. రాహులుడు శౌచాగారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఈ చీపురుని ఇంకా ఈ బుట్టల్ని అంటే ఈ తట్టల్ని బయటికి విసిరేసింది అని ఒక భిక్షువు గట్టిగా అరిచాడు. దానికి మరో భిక్షువు రాహులుడు ఇటు వెళ్ళడం నేను చూశాను అని అంటాడు. అప్పుడు ఆ భిక్షువు రాహుల్ని అడగ్గా బంతే నాకు ఇది తెలియదు అని ఎంతో విధేయంగా అక్కడ పడి ఉన్న ఆ చీపురు తట్టల్ని తెచ్చి బంతే నన్ను క్షమించండి అని క్షమింపజేసుకొని అక్కడికి వెళ్ళాడు. అతడు ఇంకా శిక్షణ తీసుకుంటున్నవాడు కనుక అలా చేశాడు. వాటిని తెచ్చి ఆ శౌచాగారంలో వాటి స్థానాల్లో పెట్టాడు. రాహులుడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. అప్పుడు భగవానుడు అరుణోదయం వేళ శౌచాగారం తలుపు దగ్గరికి వెళ్ళి తన రాకను తెలియజేస్తూ చిన్నగా దగ్గాడు. దానికి బదులుగా తాను లోపల ఉన్నట్లు తెలిపేందుకు రాహులుడు కూడా చిన్నగా దగ్గుతాడు. అప్పుడు భగవానుడు ఎవరక్కడా అని అడుగుతాడు. బంతే నేను రాహులుడను అంటూ బయటికి వచ్చి బుద్ధునికి ప్రణామం చేశాడు రాహులుడు. అప్పుడు బుద్ధుడు రాహుల నీవు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. బంతే వేరే పడుకునే చోటు లేక ఇక్కడ ఉన్నాను. ఇంతకుముందు భిక్షువులు నన్ను తమ వద్ద ఉంచుకునేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల దోషం కలుగుతుంది కాబట్టి, అంటే భగవానుడు శిక్షా నియమాన్ని విధించాడు కాబట్టి
వాళ్ళు భయంతో నన్ను వాళ్ళతో పాటు ఉంచుకోలేదు. నేను ఉండడానికి ఇంకొక చోటు దొరకకపోవడం వలన ఎవరూ లేరని ఇక్కడికి వచ్చి పడుకున్నాను అని బుద్ధుడికి చెప్తాడు. ఇది విన్న బుద్ధుడికి రాహులుడే ఇలా నిర్లక్ష్యానికి గురయ్యాడు అంటే ఇతర శ్రామణీరుల పట్ల భిక్షువులు ఇంకెంత నిర్లక్ష్యం చూపుతారో అని భగవానుడిలో ధర్మ సంవేగం కలిగింది. వెంటనే ఆ ఉదయాన భిక్షువులందరినీ సమావేశపరిచాడు. అప్పుడు బుద్ధుడు సారిపుత్రునితో ఇంకా ఇలా అంటాడు, సారిపుత్ర, రాత్రి రాహులుడు ఎక్కడ ఉన్నాడో తెలుసునా అని అన్నాడు. బంతే తెలియదు అని సారిపుత్రుడు చెప్తాడు. సారిపుత్ర, రాత్రి రాహులుడు నా శౌచాగారంలో పడుకున్నాడు. సారిపుత్ర, రాహులునే ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటే ఇక ఇతరులను శ్రామనీరులుగా ప్రవచింపచేసి ఏం చేస్తావు అని భగవానుడు అంటాడు. ఇలా చేస్తే ఎవరైనా ప్రవచిస్తారా? ఇక నుండి అనుపసంపన్నులను 1-2 రోజులు తమ వద్దే ఉంచుకొని 3వ రోజున వారికి నివాస స్థానం దొరికిన తర్వాత బయటకు పంపాలి అని నియమంలో మార్పు చేసి శిక్షాపదాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఇంతకుముందు భిక్షువులు అనుపసంపన్నులతో ఉండకూడదని చెప్పారు కదా, ఇప్పుడు 1-2 రోజులు ఉండొచ్చు, వాళ్ళకి నివాస స్థానం దొరికేంత వరకు. అప్పుడు ఆ ధర్మసభలో కూర్చున్న కొందరు భిక్షువులు రాహులుడిని ప్రశంసిస్తూ, చూడండి ఈ రాహులుడు ఎంత గొప్ప శ్రామణీరుడో, నీవు నీ స్థానాన్ని చూసుకో అని అంటే నేను దశబలుని కుమారుని, నా పడకను చూసుకోమని మీరెవరు, మీరే వెళ్ళండి అని అనకుండా తానే పోయి శౌచాగారంలో పడుకున్నారు అని వారు అనుకుంటూ ఉండగా భగవానుడు సభలోకి వచ్చి ఆయన తన ఆసనంపై కూర్చొని, భిక్షువులారా ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారని అడిగాడు. బంతే ఏమీ లేదు, ఈ శ్రామణీయుడుగా ఉన్న రాహులుని నడవడిక గురించి అని అప్పుడు చెప్తారు. భిక్షువులారా, రాహులుడు కేవలం ఇప్పుడే కాదు, పూర్వం ఒక జంతువుగా పుట్టినప్పుడు కూడా ఈ శిక్షకుడుగానే ఉండేవాడు. అంటే శిక్షణ తీసుకునేవాడు. ఎప్పుడూ కూడా ఎవరు ఏది చెప్పినా కానీ దాన్ని ఎంతో విధేయతగా స్వీకరించేవాడు అని అప్పుడు జరిగిన స్టోరీని ఈ జాతక స్టోరీలో చెప్పడం జరుగుతుంది భిక్షువులకి. పూర్వం రాజగృహంలో మగధరాజు పాలిస్తున్న సమయంలో బోధిసత్వుడు ఒక లేడి కడుపున పుట్టాడు. ఒకరోజు ఆయన సోదరి తన కుమారుణ్ణి తీసుకువచ్చి, సోదర, నీ మేనల్లునికి ఈ మృగమాయ విద్యను నేర్పు అని కోరుతుంది. సరే మంచిది అలాగే అని సోదరి కోరికను ఒప్పుకున్నాడు బోధిసత్వుడు. తన మేనల్లునితో, నాయన ప్రస్తుతానికి వెళ్ళు, ఫలానా సమయంలో వచ్చి నేర్చుకో అని అతడు చెప్తాడు. అంటే ఆ జంతువు చెప్తుంది. ఆ మేనల్లుడు తన మేనమామ చెప్పిన సమయాలకు క్రమం తప్పకుండా వచ్చాడు. మామ నేర్పిన మృగమాయ విద్యలన్నీ నేర్చుకున్నాడు. అంటే ఆ లేడికూన ఒకరోజు అరణ్యంలో మేస్తూ ఒక వలలో చిక్కుకుంది. మిగిలిన ఈ జింకలు అన్నీ కూడా ఆ విషయాన్ని ఆ లేడికూన తల్లికి చెప్పాయి. అప్పుడు ఆమె తన సోదరుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి, సోదర, నీ మేనలునికి ఈ మృగమాయ విద్యలన్నీ శ్రద్ధగా నేర్పావా అని అడిగింది. సోదరి, నువ్వేమీ భయపడవద్దు, నీ కుమారునికి ఈ మృగమాయ విద్యలన్నీ వచ్చు, వాటిలో మంచి నేర్పరి వల నుండి ఎలా తప్పించుకొని చిరునవ్వుతో నీ చెంతకు రాగలడు అని బోధిసత్వుడు పలికాడు. అంటే మృగమాయ విద్యలు అంటే ఎవరైనా వేటగాడు వలలో అంటే వల పన్ని వీటిని పట్టుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవడం అనేది నేర్చుకోవడమే ఈ మృగమాయ విద్యలు. అయితే బోధిసత్వుడు ఇలా చెప్తాడు, 3 భంగిమల యందు మిన్నగా శయనించి
బ్రతికి లేనట్టు భ్రమలు గొలుపుతాడు. అంటే ఒకవేళ ఎవరైనా వేటగాడు వలపన్ని ఉంటే గనక చనిపోయినట్లుగా నటిస్తాడు. 8 గిట్టెలతోటి నేలను అటు నుంచి రాసి ఎదుటి వారిని తికమక పెట్టగలడు. ఇంకా ముట్టి చూడక నీరు మధ్యరాత్రి వరకు ఓర్చగలడు. ఎంత దాహమైనా నిగిడి కట్టుకులాగా నేలపైన పడి ఉండి మెల్లగా పీల్చు గాలి ముక్కు నుండి. అంటే ఒకవేళ ఎవరైనా వల వేసి నీ కొడుకుని బంధించినట్లయితే కనుక నీళ్లు లేకుండా మధ్యరాత్రి వరకు కూడా ఉండగలడు. ఆ విధంగానే ఓర్చుకోగలడు ఎంత దాహమైనా. అలాగే గాలి తీసుకునేటప్పుడు కూడా పెద్ద శబ్దం లేకుండా అలాగే పడి ఉండి మెల్లగా శ్వాసను తీసుకోగలడు. ఏ సమయం అందైనా కానీ ఏ ఆపదనైనా తన యుక్తి చూపించి తప్పించుకోగలడు. 6 విద్యలందు అగ్రగణ్యుడు వాడు, మృగమాయలందు ఉత్తమమైన వాడు. అంటే వాటిల్లో ఆరితేరిన వాడు నా మేనల్లుడు అని తన మేనలుని శిక్షణ గురించి చెప్పి బోధిసత్వుడు తన సోదరిని ఊరడించాడు. ఇక అక్కడ వలలో చిక్కుకున్న ఆ లేడి కుర్రవాడు ఎలాంటి కదలికలు లేకుండా నేల మీద ఒక పక్కగా పడుకొని కాళ్ళు నిగడతన్నాడు. అంటే చనిపోయినట్లుగా నటిస్తున్నాడు. ఇంకా గిట్టెలతో అంటే గిలగిల తన్నుకున్నట్లుగా కనిపించడానికి నేలనంతా రాచి గరికి మొక్కల్ని పీకేశాడు. మలమూత్రాలు విసర్జించాడు. తలను ఒక పక్కగా వాల్చాడు. నాలుక బయటకు తీసి వేలాడదీశాడు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకున్నాడు. ఊపిరి బిగబట్టాడు. పొట్టను ఉబ్బరించాడు. గుడ్లు తేలేశాడు. అంటే కళ్ళు తేలేశాడు. చచ్చిన వాడిలా పడుకొని పోయాడు. కింది ముక్కుతో గాలి పీల్చితే దుమ్ము కదులుతుంది కాబట్టి కింది ముక్కును బిగబట్టి పై ముక్కు రంధ్రం గుండా గాలిని నెమ్మదిగా పీల్చాడు. ఇంకా నీలం రంగు ఈగలు అంటే కుళ్ళిన పదార్థాలపైన వాలే ఈగలు వాడి మీద మూగాయి. కాకులు కూడా వాలాయి. సాయంత్రానికి ఆ వేటగాడు వచ్చి ఉబ్బిన పొట్ట మీద కొట్టి ఉదయాన్నే వలలో చిక్కి చచ్చిపోయినట్లుంది అని అనుకున్నాడు. వలను తొలగించాడు. దీన్ని మోసుకుపోవడం కంటే ఇక్కడే కోసి మాంసాన్ని తీసుకుపోవడం తేలిక అనుకొని దాన్ని కాల్చడానికి ఆకులు కట్టెలు పోగు చేసుకున్నాడు. అదే అదనుగా భావించి ఆ వలను ఎప్పుడైతే తొలగించాడో ఆ లేడి కుర్రవాడు లేచి పరుగు పెట్టాడు. ఒళ్ళు విదిలించుకున్నాడు. మెడ సారించాడు. పెనుగాలికి పరుగు తీసే చిన్న అంటే మబ్బు తునకలాగా వేగంగా పరుగు తీసి తన తల్లిని చేరుకున్నాడు. అంటే ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో ఆల్రెడీ అతడు శిక్షణ తీసుకొని ఉన్నాడు అని బోధిసత్వుడు చెప్తాడు. ఆ మేనల్లుడు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తాడు. లేకపోయి ఉంటే వలలో చిక్కుకొని ఉండి దాని నుంచి నేను బయటపడాలి అనుకుంటే వలలో చిక్కుకున్న తర్వాత దాని నుంచి బయటపడలేడు. సో ఇలా నటించడం వలన అంటే నేర్పరిగా ఉండడం వలన తాను ఆ వల నుంచి బయటపడగలిగాడు. అలాగే ఏ జీవితంలోనైనా పరిస్థితులు ఎలాగో ఉన్నా కానీ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా భిక్షు జీవితంలో చాలా రకాల కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనల్ని మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, ఎటువంటి ప్రతిచర్య చేస్తున్నాము అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో భగవానుడు ఈ కథ చెప్పి భిక్షువులారా ఇప్పుడే కాదు రాహులుడు పూర్వకాలంలో కూడా మంచి శిక్షాగామియే అంటే నేర్చుకునేవాడే. ఈ 2 కథల్ని పోల్చి అప్పటి లేడి కొనే ఇప్పటి రాహులుడు, అప్పటి లేడి తల్లే ఇప్పటి ఉత్పలవర్ణ భిక్షుని, విద్యలు నేర్పిన మృగాన్ని అంటే మేనమామను
నేనే అని చెప్తాడు.